మావ ఇప్పుడే 'శ్రీనివాస్ మంగాపురం' షో కంప్లీట్ చేసుకొచ్చా. ఈ సినిమా గురించి చెప్పే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడతా ఈ సినిమా గురించి. 'ఘట్టమనేని జయకృష్ణ' లాంచింగ్ అనగానే ఓ టైప్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఫ్యాన్స్‌కే కాదు జనరల్ ఆడియన్స్‌కి కూడా ఉంటాయి. అండ్ ఆ సినిమాని అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నాడు అంటే ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంటాయి. మినిమమ్ గ్యారంటీ ప్రొడక్ట్ డెలివరీ చేస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంటది. ట్రైలర్ చూసినప్పుడు నాకు కొంచెం డౌట్ అనిపించింది. అదే రివ్యూలో కూడా చెప్పా ట్రైలర్ రివ్యూలో. కానీ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందో చెప్పాలంటే నాదొక విన్నపం. కొంచెం లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చిందంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇంక ముందుకు వెళ్ళిపోమా రివ్యూలోకి. రీసెంట్ గా మన టాలీవుడ్ లో చాలా సినిమాల్లో ఉన్న కంప్లైంటే బ్యాడ్ రైటింగ్. చెప్పాలంటే అజయ్ భూపతి నుంచి ఇంత బ్యాడ్ రైటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మంచి సినిమా డెలివర్ చేస్తాడు, ఏదో ఒక మంచి పాయింట్ తీసుకొస్తాడు, ఏదో ఒక రియలిస్టిక్ పాయింట్ పెడతాడు అనుకున్నాను. ఎప్పుడో పాత చింతకాయ ప్రేమ కథ తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ సినిమా 2010కి ముందు గనక వచ్చుంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. అంటే ఆలోచించు ఎంత అవుట్డేటెడ్ గా తీసాడో సినిమాని. జయకృష్ణ లాంచ్ అన్నప్పుడు అంత కేర్ తీసుకోకుండా రాశారంటావా? అజయ్ భూపతి ఫస్ట్ మంగళవారం 2 షూట్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఈ ఆఫర్ సడన్ గా వచ్చింది. సో ఇంతకు ముందు తన దగ్గర ఉన్న పాత కథలో ఒక కథ తీసుకుని ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు. తన దగ్గర ఒక కథ ఉందంట, జమినీ కిరణ్ గారికి తెలుసంట. సో దాంట్లో మార్పులు చేసి జయకృష్ణతో తెరకెక్కించాడు. జయకృష్ణ ఘట్టమనేని గురించి మాట్లాడాలి. అతని పర్ఫార్మెన్స్ అయితే బాగుంది మామ. కొన్ని చోట్ల చాలా బాగా చేశాడు, కొన్ని చోట్ల మేనేజ్ చేశాడు. ఓవరాల్ గా చెప్పాలంటే మంచి పర్ఫార్మెన్స్, డీసెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాడు. డాన్స్లు ఫైట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ లో అయితే ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ లా ఫైట్లు చేశాడు. ఒకటి మాట్లాడుకుందాం. ఇది కంపారిజన్ చేస్తున్నట్టు కాదు. జోస్ సినిమాలో ఏదైతే ఉందో అంటే నాగ చైతన్యాన్ని పెట్టుకుని చుట్టూ మొత్తం అంతా సీనియర్ యాక్టర్స్ ఉంటారు. సేమ్ ఈ సినిమాలో కూడా జయకృష్ణ పెట్టుకుని చుట్టూ అంతా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. తప్పు ఏదైతే జోస్ సినిమాలో జరిగిందో అలాంటి తప్పు ఇందులో జరిగిందంటావా? మా జోష్ సినిమాలో సీనియర్ యాక్టర్లు ఉన్నప్పుడు ప్రతి రోల్ ప్రామినెంట్ రోల్ ఉంటది. వాళ్ళ రోల్ చాలా బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే కథలో లీనమై ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మంచి సీనియర్ యాక్టర్లను పెట్టుకున్నారు. నరేష్ గారిని గాని, మోహన్ బాబు గారిని గాని, వాసుకి గారిని గాని చాలా మంది మంచి ఆర్టిస్టులు పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత కిక్ శ్యామ్ గారిని కూడా చూసాం ఈ సినిమాలో. ఎవరిది ప్రామినెంట్ రోల్ కాదు. వాళ్ళ ఇంట్రొడక్షన్ లో అదిరిపోతాయి, కానీ చివరికి వాళ్ళ క్యారెక్టర్లు తేలిపోతాయి. నాకు ఇది కంప్లైంట్. అంటే నువ్వు ఆలోచించు, రైటింగే పూరు, ఇంకేం కాదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ లు క్యారెక్టర్ తగ్గట్టు డెలివరీ చేశారు. వాళ్ళ ఫాల్ట్ ఏం లేదు. రైటింగ్ ఏం లేకుండా ఎవరు మాత్రం ఏం చేస్తారు. అండ్ ఇంకా రాషా తడాని గురించి కూడా మాట్లాడాలి. చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పాలి. ఓకే, కనీసం టెక్నికల్ గానే ఏమైనా నిలబడిందా సినిమా? మామ అజయ్ భూపతి టెక్నికల్ గా ఎంత కేర్ తీసుకుంటాడో మనకు తెలుసు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, టెక్నికల్ వర్క్ కే 4 to 6 months తీసుకుంటాడంట. ఈ సినిమా మొత్తం లాస్ట్ ఇయర్ నవంబర్ లో స్టార్ట్ అయింది. టోటల్ గా 8-9 months వేసుకో. ఈ 8-9 months లో సినిమా కంప్లీట్ చేసాడంటే ఆలోచించు. చాలా మట్టుకి కాంప్రమైజ్ అయ్యాడు. హర్రీ బర్రీగా తీసుకొచ్చాడు. అంటే టెక్నికల్ వాల్యూస్ కూడా అలాగే ఉన్నాయి. 2 పాటలు బాగున్నాయి. మనం ఆల్రెడీ ఆ పాటలు రివ్యూ ఇచ్చాం. ఆ 2 పాటలే బాగున్నాయి. స్క్రీన్ మీద కూడా ఆ 2 పాటలే బాగున్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటావా, రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ మ్యూజిక్కే, కొత్తగా ఏం లేదు. అండ్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అది కొంచెం బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పోల్చుకుంటే, అన్నిటితో పోల్చుకుంటే అది కొంచెం స్టాండ్ అవుట్. ఓకే, ఓవరాల్ చెప్పాలంటే సినిమా గురించి ఏం చెప్తారా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అజయ్ భూపతి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా అజయ్ భూపతి అయితే గట్టిగా డిసప్పాయింట్ చేస్తాడు. ఈ సినిమా తీసింది అజయ్ భూపతి అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. హోప్ నెక్స్ట్ సినిమాతో కంబ్యాక్ చేస్తాడు. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి లుక్ చేసేయండి.